Good morning, everybody. My name is C.H. Rambabu, lecturer in politics, Sri Venkateswara Degree College of Arts and Science, Samlapuram. In this college, affiliated to Adikavinana University, Rajamahendravaram. థర్డ్ ఇయర్కి సంబంధించినటువంటి ఫిఫ్త్ సెమిస్టర్లో ఈరోజు మనము ఫస్ట్ యూనిట్ నుంచి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఈ ఫిఫ్త్ సెమిస్టర్లో థర్డ్ ఇయర్కి సంబంధించి పాలిటిక్స్ సంబంధించి యూనిట్ 1లో సాంప్రదాయ పాశ్చాత్య రాజనీతి తత్వ విచారం, సాంప్రదాయ పాశ్చాత్య రాజనీతి తత్వ విచారం, ఈ భాగంలో మనకి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పరిచయం చేసినటువంటి కొన్ని అంశాలు క్లాసికల్ వెస్ట్రన్ పొలిటికల్ థాట్, క్లాసికల్ వెస్ట్రన్ పొలిటికల్ థాట్. ఈ క్లాసికల్ వెస్ట్రన్ పొలిటికల్ థాట్ అనేటువంటి దాంట్లో సాంప్రదాయ పాశ్చాత్య రాజనీతి తత్వ విచారాలకు సంబంధించినటువంటి విషయాల్లో రాజనీతి తత్వ విచారానికి సంబంధించినటువంటి ప్రఖ్యాతులైనటువంటి తత్వవేత్తలు రాజనీతి తత్వ శాస్త్రానికి సంబంధించినటువంటి ఏ అంశాలను వారి అభిప్రాయాలను తెలియజేశారు. అసలు రాజనీతి తత్వ విచారము అనేటువంటి కాన్సెప్ట్కి మూల కారకులు ఎవరు అని మనం చెప్తే గ్రీకు రాజనీతి తత్వవేత్తలైనటువంటి ప్లేటో మరియు అరిస్టాటిల్. అందుకనే రాజనీతి తత్వానికి మూల పురుషుడిగా ప్లేటోని, రాజనీతి శాస్త్రానికి పితామహుడిగా అరిస్టాటిల్ని మనం పేర్కొంటున్నాం. ఎందుకనంటే వారు రాజనీతి తత్వ సంబంధమైన అంశాలకు ఎనలేని సేవను చేశారు. వారు రాజనీతి తత్వ సంబంధమైన అంశాల్లో గ్రీకు తత్వ సంబంధమైన గ్రీకు తాత్వికులు లేదా గ్రీకు తత్వవేత్తలు ఇది ఎక్కడ ప్రారంభమైంది అనేటువంటి దాని గురించి మనం చూసినప్పుడు రాజనీతి తత్వమును గురించిన విచారణ మొదట గ్రీకు దేశాల్లో నగర రాజ్యాలు వర్ధిల్లుచున్న కాలంలో, స్పార్టా, ఏథెన్స్. అసలు నగర రాజ్యాలు అంటే చిన్న చిన్న రాజ్యాలు, తక్కువ జనాభా, తక్కువ విస్తీర్ణము, పరిమితమైనటువంటి సంక్షేమ విధులను నిర్వర్తించేటువంటి రాజ్యాలను నగర రాజ్యాలు అనేవారు. అవి గ్రీకు నగర రాజ్యాలుగా చాలా ప్రసిద్ధి చెందాయి. ఆనాటి కాలంలో, గ్రీకుల కాలంలో నగర రాజ్యాలు వర్ధిల్లుచున్న కాలంలో రాజనీతి తత్వమును గూర్చిన విచారణ ప్రారంభమైందని కొందరు రచయితలు సిద్ధాంతీకరం చేశారు. అయితే ప్రాచీన భారతదేశంలోనూ చైనాలోనూ ఇట్టి రాజనీతి తత్వ విచారము కనిపిస్తూ ఉంది. అందుకనే మనకి ఫైనల్ ఇయర్లో ఫిఫ్త్ సెమిస్టర్లో ఫిఫ్త్ పేపర్గా మనకి తెలియజేసింది ఏమిటంటే భారత రాజనీతి తత్వ విచారం. భారత రాజనీతి తత్వ విచారం. ప్రాచీన భారత రాజనీతి తత్వానికి కొన్ని ఆధారాలను కూడా మనము చూసాం. ప్రాచీన భారత రాజనీతి తత్వాన్ని గురించి తెలియజేసేటువంటి గ్రంథాలలో రామాయణ, మహాభారతాలు అనగా వాటిని ఇతిహాసాలని, కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రము, అదే విధముగా మరికొన్ని రచనలు చండేశ్వరుడు రచించినటువంటి రాజనీతి రత్నాకర, కృష్ణదేవరాయలు రచించిన ఆముక్త మాల్యద అనేటువంటివి ప్రాచీన భారత రాజనీతి తత్వానికి ఆధారాలుగా ఉన్నాయి. అదేవిధముగా వేదాలు, స్మృతులు అనేటువంటివి కూడా ప్రాచీన భారత రాజనీతి తత్వంలో ఉన్నటువంటి అంశాలు. అంటే కేవలము గ్రీకు దేశాల్లోనే కాకుండా ప్రాచీన భారతదేశంలో మరి చైనాలోనిటి రాజనీతి తత్వ విచారాలు కనిపిస్తున్నాయని యజ్ఞవల్కుడు, శుక్రుడు మొదలగు రచించిన స్మృతులలోనూ, భారతములోని శాంతి పర్వంలోనూ, రాజనీతి శాస్త్ర అర్థశాస్త్రం చాణక్యుడు రచించినటువంటి అర్థశాస్త్రంలో కూడా
ఈ ప్రాచీన రాజనీతి తత్వ భావాలు మనకి కనపడతా ఉన్నాయి. ప్రాచీన కాలంలో భారతదేశ రాజకీయ పాలనా వ్యవస్థల గురించిన వివరించినటువంటి గ్రంథాలలో రామాయణ మహాభారత గ్రంథాలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలుగా ఉన్నాయి. వీటినే మనము ఇతిహాసాలు అని అంటున్నాం. అంటే రామాయణంలోని రాజనీతి తత్వం ప్రధానముగా ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చింది. సో ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి గ్రంథముగా వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణ గ్రంథంలో రాముడు రావణుడు అనేటువంటి పాత్రల ద్వారా ఈ యొక్క ధర్మ ప్రవర్తనుడు అధర్మ ప్రవర్తనుడు అనేటువంటి విషయాలను కూడా వివరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధముగా చైనాలో కూడా చైనా తత్వవేత్త అయినటువంటి కన్ఫ్యూషియస్ సిద్ధాంతములో కూడా రాజనీతి తత్వ విచారము కనిపిస్తుంది. అంటే తరతరాలుగా మానవుడు ఏర్పరచుకున్న సాంఘిక సంస్థల్లో రాజ్యము అత్యంత ప్రాధాన్యత వహించిందని చెప్పవచ్చు. అంటే రాజ్య వ్యవస్థ ఆవిర్భావం గురించి, అదేవిధముగా ఉత్తమ రాజకీయ వ్యవస్థకు ఉండవలసినటువంటి లక్షణాల గురించి, కాలానుగుణముగా రాజకీయ వ్యవస్థలో రావలసినటువంటి మార్పులను గురించి ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్తలందరూ మరి శాస్త్రీయ దృక్పథంతో కొన్ని అమూల్యమైనటువంటి సిద్ధాంతాలను వివరించారు. సో ఈ సిద్ధాంతాల భావనే నేటి రాజనీతి తత్వశాస్త్ర సారాంశాలు అని మనం చెప్తాం. అయితే ముఖ్యంగా రాజనీతి తత్వ విచారానికి గురించినటువంటి వివిధ ప్రఖ్యాత తత్వవేత్తలు తెలియజేసినటువంటి అభిప్రాయాల్లో మొట్టమొదటి అభిప్రాయముగా మనం చూసినట్లయితే ప్లేటో అభిప్రాయం. ఏమండి, ప్లేటో అభిప్రాయాలు. ప్లేటో ఎవరు అనంటే గ్రీకు తత్వవేత్తల్లో రెండోవారు. అసలు గ్రీకు తత్వవేత్తలు ముఖ్యంగా మనం చెప్పాలంటే ముగ్గురు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు. వారిలో ఒకరు సోక్రటీస్, 2 ప్లేటో, 3 అరిస్టాటిల్. ముగ్గురును గ్రీకు తత్వవేత్తలుగా మనం చెప్తాం. అయితే సోక్రటీస్కి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఆయన ఏ విధమైనటువంటి గ్రంథాలను రచించలేదు. సోక్రటీస్కి సంబంధించినటువంటి విషయాల్లో తన శిష్యుడైనటువంటి ప్లేటో రాసినటువంటి రిపబ్లిక్ అనేటువంటి గ్రంథము చాలా ప్రాచుర్యము పొందింది. ఏ రకమైనటువంటి ఈ ప్రాచుర్యము పొందింది అని అంటే, సోక్రటీస్ యొక్క అకాల మరణం ప్లాటోను చాలా భయోందోళనకు గురి చేసింది, లేదా మోటివేట్ చేసిందని కూడా చెప్పొచ్చు. అంటే ఏమంటామంటే దాన్ని ప్లాటో యొక్క జీవన శైలిలో ఒక నూతనమైనటువంటి మార్పును తీసుకొచ్చింది, కదిల్చి వేసింది అనమాట. సోక్రటీస్ యొక్క మరణము, విషమిచ్చి చంపేయడం అనేటువంటిది రాజ్యానికి వ్యతిరేకంగా పౌరులను తయారు చేస్తున్నాడు, రాజ్య సిద్ధాంతాలకు వ్యతిరేకముగా రాజ్యానికి కట్టవలసినటువంటి పన్నులను కట్టొద్దు అని పౌరులను మోటివేట్ చేస్తున్నాడు అనేటువంటి ఒక నెపంతో సోక్రటీస్కి విషమిచ్చి చంపేశారు. ఆ యొక్క గురువు గారి యొక్క మరణము తన కళ్ళ ముందే గురువుగారి యొక్క మరణము తన యొక్క కళ్ళ ముందే అలాగూ మరణించటము ప్లాటోను కదిల్చివేసింది. సో ప్లాటో రచించినటువంటి రిపబ్లిక్ అనేటువంటి గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా వెల్లడి చేశారు. రాజనీతి తత్వ విచారానికి గల మూల పురుషుల్లో గ్రీకు తత్వవేత్తల్లో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ప్లేటోను మనము చెప్పవచ్చు. ప్లేటో అభిప్రాయం ప్రకారం రాజనీతి శాస్త్రము నీతి శాస్త్రములో ఒక భాగము మాత్రమే. రాజనీతి శాస్త్రం అనేటువంటిది ద పార్ట్ ఆఫ్ ఎథిక్స్, నీతి శాస్త్రంలో ఒక భాగం ఇది. సో ప్రజలకు న్యాయము, ధర్మము, ప్రయోజనము చేకూర్చుటే రాజ్యం యొక్క లక్ష్యం. అందువలనే తత్వవేత్తలైనటువంటి రాజులు పరిపాలనను నిర్వహించుట ఉత్తమ పద్ధతి కాగలదని తెలియజేశాడు. అంటే తత్వవేత్తలే పాలకులు, అది ఆయన సూచించినటువంటి విషయం. అంటే తత్వవేత్తలు అవ్వాలి అని అంటే మరి చాలా రకమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది. తత్వవేత్త అంటే చాలా ఈజీ మెథడ్ కాదు.
మరి చాలా రకాలైనటువంటి స్టెప్స్ ఉన్నాయి. తత్వవేత్తలకు కావాల్సినటువంటిదంటే ప్లాటో విద్యా విధానంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని తెలియజేశాడు. మరి ప్లాటో విద్యా విధానంలో 2 రకాలైనటువంటి విద్యా విధానాన్ని సూచించాడు. ఒకటి ప్రాథమిక విద్య, రెండవది ఉన్నత విద్య. ప్రాథమిక విద్యను దాటుకుంటూ ఉన్నత విద్యలోనికి వెళ్ళాలి. ఆ ఉన్నత విద్యలో కూడా 2 స్టెప్స్ ఉన్నాయి. మరలా ఆ స్టెప్స్ రెండింటిని అధిగమించిన వాడే తత్వవేత్తగా అవుతాడని. అయితే తత్వవేత్తలే పాలకులు అనేటువంటి అంశాన్ని ప్లేటో రిపబ్లిక్లో తాత్విక ప్రభువుల పాలన గురించి వివరించాడు. అంటే నిజమైనటువంటి పాలకుడు తత్వవేత్తగా ఉండాలన్నాడు. నిజమైనటువంటి పాలకుడు తత్వవేత్తగా ఉండాలి. మరి తత్వవేత్త ఉండేటువంటి పరిస్థితినంటే పాలకులు తత్వవేత్తలుగా ఉండాలి. అప్పుడే నగర రాజ్యాలకు వాటి దోషాల నుండి విముక్తి కలుగుతుందని అన్నాడు. మరి తత్వవేత్తలంటే ఎవరండి? జ్ఞానప్రియులు, జ్ఞాన సముపార్జన కలిగినటువంటి వారు. రెండవదిగా సత్యప్రియులు, సత్యమును అనుసరించి నడుచుకునేటువంటి వారు. తత్వవేత్తలు మానవ స్వభావములోని స్వార్థాన్ని, ఏమండి, రాజకీయ అసమర్థతను తీసివేసి, అంటే నిర్మూలించగలిగేటువంటి వారు అని చెప్పాలి, లేదా తీసివేయగలిగేటువంటి వారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్లేటో యొక్క అభిప్రాయాల్లో తత్వవేత్తల్లో మనం చూస్తూ ఉండగా ప్లాటో తత్వవేత్తలే పాలకులు, ఫిలాసఫర్ కింగ్స్, తత్వవేత్తలే రాజులు లేదా తత్వవేత్తలే పాలకులు. అంటే మానవ స్వభావములోని స్వార్థాన్ని, రాజకీయ అసమర్థతని నిర్మూలించగలరు. అందువలన రాజ్యాధికారాన్ని వివేకవంతులైనటువంటి తత్వవేత్తలైనటువంటి పాలకులకు ఇవ్వాలి అని ప్లేటో అభిప్రాయపడ్డాడు. వైద్యుడు రోగి యొక్క ఆరోగ్య స్థితిని ఏ విధముగా తెలుసుకుంటాడో అదే విధముగా సూక్ష్మ బుద్ధి, ధారణ శక్తి కలిగిన రాజనీతిజ్ఞులు రాజ్యం యొక్క బాగోగులు తెలుసుకుంటారు. పాలకులు పూర్తిగా రాజ్య పాలనలో నిమగ్నులవటానికి ప్లేటో పాలకులకు వ్యక్తిగత కుటుంబాన్ని, వ్యక్తిగత ఆస్తిని నిషేధించాడు. అంటే పాలకుడు అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నారో, పాలన చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు వివాహము చేసుకోకూడదు. వివాహం చేసుకోకపోతే వారికి కుటుంబం అనేదే ఉండదు. వ్యక్తిగత కుటుంబం ఉండదు, వ్యక్తిగత ఆస్తి ఉండదు. అంటే పాలకులు అనేటువంటి వారు పూర్తిగా ఆ పాలక అంశాల మీదే దృష్టిని కేంద్రీకరించాలి అని అంటే వారు వివాహము చేసుకోకూడదు. కాబట్టి పాలకులుగా ఉన్నటువంటి వారు, అంటే తత్వవేత్తలే పాలకులుగా ఉన్నటువంటి వారు, వారికి వ్యక్తిగత ఆస్తి, వ్యక్తిగత కుటుంబము నిషేధించబడ్డది. ఈ విధంగా ప్లేటో తన యొక్క అర్హత సామ్యాన్ని, అంటే ప్లేటో యొక్క అభిప్రాయాలను సమర్థించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే తత్వవేత్తలే పాలకులుగా పరిపాలన నిర్వహించడానికి వారు ఉత్తమ పాలన అనేటువంటిది చేయగలుగుతారని ప్లాటో మరి ఈ విధంగా రిపబ్లిక్ అనేటువంటి గ్రంథంలో సూచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే అరిస్టాటిల్ అండి. అరిస్టాటిల్ అభిప్రాయాలు రాజనీతి తత్వశాస్త్రము మీద ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రముఖమైనటువంటి వేత్తల యొక్క అభిప్రాయాల్లో రెండవ వ్యక్తి అరిస్టాటిల్. అరిస్టాటిల్ రాజనీతి శాస్త్ర పితామహుడు. అరిస్టాటిల్ గ్రీకు తత్వవేత్తల్లో మూడవ వారు. సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్. ప్లేటో యొక్క శిష్యుడిగా అరిస్టాటిల్ పేరుగాంచాడు. ప్లేటో యొక్క అభిప్రాయాలను, ప్లేటో యొక్క విధి విధానాలను అరిస్టాటిల్ తన జీవితంలో అన్వయించుకుంటూ ఒక నూతన వైఖరిని అవలంబించాడు. అంటే కొన్ని సందర్భాల్లో ప్లేటో యొక్క విధానాలను కూడా తప్పుపడుతూ, అంటే ఒక సందర్భంలో సమర్థిస్తూ మరొక సందర్భంలో నూతనమైనటువంటి వైఖరిని రూపొందించాడు. దాంట్లో భాగంగానే ఉత్తమ జీవితమును రూపొందించుటే రాజ్యం యొక్క పరమావధి అన్నాడు. అరిస్టాటిల్ అభిప్రాయమును అనుసరించి
ఉత్తమ జీవితమును రూపొందించితే రాజ్యం యొక్క పరమావధి. అంటే ఉత్తమ జీవితమును అవలంబించేటువంటి లేదా ఉత్తమ జీవితాన్ని అనుసరించేటువంటి రూపొందించగలిగేటువంటి సత్తా ఎవరికి ఉంది అని అంటే అది కేవలము రాజ్యానికి మాత్రమే ఉంది అని అరిస్టాటిల్ అభిప్రాయాన్ని తెలియజేశాడు. అంటే రాజకీయ వ్యవస్థ ప్రజల సాంఘిక, ఆర్థిక, రాజకీయ, నైతిక హక్కులను గుర్తించటమే కాకుండా వాటిని కాపాడుటకు కృషి చేయాలి, కాపాడటానికి కృషి చేయాలి. ఇన్ని విషయాలను అరిస్టాటిల్ తన గ్రంథమైనటువంటి పాలిటిక్స్లో తెలియజేశారు. రాజనీతి శాస్త్ర పితామహుడిగా అరిస్టాటిల్ అందించినటువంటి సేవల్లో భాగంగా అరిస్టాటిల్ ప్రభుత్వాల వర్గీకరణ అరిస్టాటిల్ అనుసరించినటువంటి విధానంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే తాత్వికపరమైనటువంటి అధ్యయనాన్ని అవలంబించారు. తాత్వికపరమైనటువంటి అధ్యయనం. అందుకనే రాజనీతి తత్వశాస్త్రానికి తాత్వికపరమైన అధ్యయనము ఎంతో ప్రాముఖ్యమైనదనేటువంటి విషయాన్ని అరిస్టాటిల్ ద్వారా మనం తెలుసుకుంటాం. అరిస్టాటిల్ ప్రభుత్వాల యొక్క వర్గీకరణలో అరిస్టాటిల్ సూచించినటువంటి సిద్ధాంతాలు విప్లవ సిద్ధాంతం కానీ, అరిస్టాటిల్ ప్రభుత్వాల వర్గీకరణ కానీ వీటన్నిటినీ మనము పరిశీలన చేసినట్లయితే అరిస్టాటిల్ ద్వారా మనం చాలా విషయాలను మనం తెలుసుకుంటాం. అరిస్టాటిల్ ఉత్తర గ్రీసులో స్టాగిరా అనేటువంటి నగరంలో క్రీస్తు పూర్వము 384 సంవత్సరంలో జన్మించాడు. అతని తండ్రి నికోమాచస్ మాసిడోనియా పాలకుడైనటువంటి 2వ అమింటాస్ వద్ద వైద్యునిగా పనిచేస్తూ ఉండేవాడు. అరిస్టాటిల్ పినతండ్రి ఫ్రాక్స్నూస్ వద్ద పెరిగాడు. ఎందుకంటే అరిస్టాటిల్ తండ్రి చిన్న వయసులోనే మరణించటం వలన మరలా తన యొక్క జీవన శైలిలో సరైనటువంటి అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అందుకని క్రీస్తు పూర్వము 367 సంవత్సరంలో తన 18వ ఏట అరిస్టాటిల్ ఏథెన్స్లో ప్లేటో నిర్వహిస్తున్న అకాడమీలో చేరి 20 సంవత్సరాలు సకల విద్యలను అభ్యసించి ప్లేటో మరణాంతరము మాసిడోనియాకు తిరిగి వెళ్ళాడు. అక్కడ కొంతకాలము అలెగ్జాండర్కు విద్యాబోధకుడిగా పనిచేశాడు. ఏథెన్స్ నగరం తిరిగి వచ్చి జనోరస్ అకాడమీని ప్రధానచరిగా పనిచేసి అరిస్టాటిల్ లైసియం అనే అధ్యయన కేంద్రాన్ని ప్రారంభించాడు. లైసియం అరిస్టాటిల్ ప్రారంభించిన అధ్యయన కేంద్రము లైసియం. సో ఈ కేంద్రాన్ని నెలకొల్పి రాజ్యాంగ చరిత్ర అధ్యయనాలకు ప్రధాన కేంద్రముగా ప్రసిద్ధి చెందింది. అందుకనే అరిస్టాటిల్ తన శిష్యులతో 158 గ్రీకు రాజ్యాలను పరిశీలించి తన సిద్ధాంతాలను వెల్లడి చేసినటువంటి వ్యక్తిగా అరిస్టాటిల్ మనం చూస్తూ ఉన్నాం. అరిస్టాటిల్ జీవన విధానంలో అరిస్టాటిల్ యొక్క భౌతిక సిద్ధాంతాలకు సంబంధించి అత్యంత ముఖ్యమైనది మెటాఫిజిక్స్ భౌతిక స్థితి. అయితే భౌతిక స్థితికి ఆకృతి కల్పించేది అది వ్యక్తం చేసే లేదా వ్యక్తం చేసిన రూపముగా చెప్తూ ఉన్నారు. సో అదేవిధంగా అరిస్టాటిల్ ప్రజాస్వామ్యం గురించి వివరించాడు. అరిస్టాటిల్ రచనల్లో మనం చూసినట్లయితే పాలిటిక్స్ అనేటువంటిది చాలా ఫేమస్ బుక్. అదే కాకుండా మెటాఫిజిక్స్, నికోచా మేచన్, ఎథిక్స్, ఏథెన్స్ రాజ్యాంగము మొదలగునటువంటివి అరిస్టాటిల్ రచించినటువంటి గ్రంథాలు. సో అరిస్టాటిల్కు రచించినటువంటి అనేక గ్రంథాలు ఉన్నప్పటికీ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథము చాలా ప్రాచుర్యమైంది, చాలా మంచి పేరు తెచ్చింది. పాలిటిక్స్ అనేటువంటి గ్రంథం రాజనీతి తత్వ శాస్త్రానికి సంబంధించినటువంటి ఆ విషయాల్లో అరిస్టాటిల్ యొక్క అభిప్రాయాలను కూడా మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే మాకియావెల్లి అభిప్రాయాలు. రాజనీతి తత్వశాస్త్రానికి మాకియావెల్లి అందించినటువంటి అభిప్రాయాలు. అసలు మాకియావెల్లి అంటే ఎవరు? ఏమంటే రాజనీతి శాస్త్రాన్ని మతము నుండి వేరు చేయాలి, అలా వేరు చేయటానికి కృషి చేసినటువంటి
ఇటలీ తత్వవేత్తల్లో మాకియావెల్లి ప్రథముడిగా మనం చెప్తాం. అయితే మాకియావెల్లి సూచించినటువంటి అంశాలన్నీ కూడా తాను రచించినటువంటి గ్రంథమైనటువంటి ద ప్రిన్స్ అనేటువంటి గ్రంథంలో మనకి తెలియజేశాడు. ఈయన రాసిన గ్రంథం పేరు ప్రిన్స్. ప్రాచీన రాజ్య వ్యవస్థకు మూలాధారము ఒక్కటే. ఏమండి, ఈ గ్రంథములో వివరించిన విషయాల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే మాకియావెల్లి ప్రాచీన రాజ్య వ్యవస్థకు గల మూలాధారము ఒక్కటే. అది మంచి శాసనాలను, శక్తివంతమైన ఆయుధాలను కలిగి ఉండుట. ప్రాచీన రాజ్య వ్యవస్థకు గల మూలాధారము ఒక్కటే. అది మంచి శాసనాలను, శక్తివంతమైన ఆయుధాలను కలిగి ఉండుట. పాలకుడు అంటే రాజు ఏ విషయంలోనూ తటస్థ వైఖరిని ప్రదర్శించక మంచి కానీ చెడు కానీ ధైర్యముగా చేయగలిగిన వాడై ఉండాలి. మాకియావెల్లి ఇచ్చినటువంటి అంశాల్లో తటస్థ వైఖరి, ఎప్పుడు చేద్దాం అని చేద్దాంలే అనేటువంటి వైఖరితో ఉండకుండా అది మంచి కానీ చెడు కానీ ధైర్యముగా చేయగలిగేటువంటి వాడిగా ఉండాలి అని మాకియావెల్లి గురించి మాకియావెల్లి యొక్క అభిప్రాయాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సిద్ధాంతానికి సంబంధించి అంటే మాకియావెల్లి ఇచ్చినటువంటి రాజనీతి నుంచి మతమును వేరు చేయాలి, రాజనీతి నుండి మతమును వేరు చేయాలని సూచించినటువంటి విషయాల్లో ఈ విషయాలు ప్రాచీన రాజనీతి తత్వంలోనే కాకుండా మధ్యయుగంలో చాలా రకాలైనటువంటి మార్పులను తీసుకొచ్చింది. ఈ మాకియావెల్లి రచించినటువంటి పుస్తకమైనటువంటి ద ప్రిన్స్ అనేటువంటి గ్రంథంలో ఈ విషయాలను వెల్లడి చేయటం ద్వారా మాకియావెల్లి ఎంతో పాపులర్ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన సూచించినటువంటి నైతిక విలువలు 15వ శతాబ్దానికి సంబంధించి ఇటలీ పరిస్థితులచే ప్రభావితుడైనటువంటి మాకియావెల్లి మానవ స్వభావాన్ని గురించి చాలా హీనమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మాకియావెల్లి అభిప్రాయములో మానవుడు దుష్ట స్వభావము కలిగినటువంటి వాడని చెప్పాడు. చాలా క్లియర్గా వివరణ ఇచ్చినటువంటి దాంట్లో మాకియావెల్లి అభిప్రాయాల్లో సంఘ వ్యతిరేకుడు, అరాచక ధోరణి కలిగినటువంటి వాడు, తన తండ్రిని చంపిన వాడినైనా క్షమిస్తాడేమో కానీ తన ఆస్తిని కాజేసిన వాడిని మాత్రము క్షమించడు, తనకు లాభం ఉంటేనే ఇతరుల పట్ల విశ్వాసాన్ని ప్రదర్శిస్తాడు అని రాజనీతి తత్వానికి తన భావాలను తెలియచేశాడు. మానవత్వం కోసం ఆకాంక్ష, ప్రేమ, భయం అనేవి మానవ ప్రవర్తనను నిర్దేశిస్తాయని, మానవులు స్వభావరీత్యా ఆశ కలిగిన వారని మాకియావెల్లి వివరించాడు. అయితే ఈయనిచ్చినటువంటి వివరణలో రాజకీయాలు, నైతిక విలువలు, మతము అనేటువంటి కాన్సెప్ట్స్లో వివరణ చేస్తూ రాజకీయాలను, మతము, నైతిక సూత్రాల నుండి వేరు చేశాడు. మత సంస్థలు, నైతిక సూత్రాలు రాజ్యానికి లోబడి ఉండాలని మాకియావెల్లి భావించాడు. మానవ ప్రవర్తన మీద దృష్టిని కేంద్రీకరింపచేసి తన మానవ ప్రవర్తనలో నూతనమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటట్లుగా రాజ్యము పనిచేయాలని సూచించాడు. అంటే మత సంస్థలను ప్రజలలో శాసనవిధేయతను పెంపొందించేటట్లుగా చేయటంలో రాజ్య సాధనాలుగా ఉపయోగించవచ్చని మాకియావెల్లి అభిప్రాయపడ్డాడు. అలాగని మాకియావెల్లి మత వ్యతిరేకి కాదు, అవినీతిని బోధించలేదు, మతాతీతమైన రాజనీతిని మాత్రమే రూపొందించాడు. రాజనీతి శాస్త్రానికి ఆయన అందించినటువంటి సేవలు ఎంతో అమూల్యమైనటువంటివి అని మనం చెప్తాం. అంటే ఈయనకు ఉద్దేశంలో ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది మంచి, ఏది చెడు, చూడండి ఏమండి, మంచి చెడుల యొక్క విచక్షణ, ఏది ధర్మము, ఏది అధర్మం అని ఆలోచించకుండా, ఏది న్యాయము, ఏది అన్యాయం అని ఆలోచించకుండా, ఏది నీతి, ఏది అవినీతి అనే మీమాంసతో కాలం వృధా చేయకుండా ఏ పద్ధతిని అనుసరించడం ద్వారా పొంచి ఉన్నటువంటి ప్రమాదమును, పొంచి ఉన్న ఆపదను మనము అధిగమించవచ్చు
ఆ ప్రమాదం నుండి మనం ఎలా తప్పించబడాలి, దేని ద్వారా మనం తప్పించబడతామో ఆ సాధనాన్నే పాలకులు ఉపయోగించాలన్నాడు. అక్కడ ఉన్నటువంటి సమస్య నుంచి మనం గట్టెక్కడానికి చూడాలి తప్ప ఆ సమస్యలో ఉండిపోవటానికి వీలు లేదు. ఆ సమస్యను అధిగమించగలిగే విధంగానే పాలకులు నిర్ణయాలు తీసుకోవాలి. రాజ్య భద్రతకు, శాంతికి, దుర్నీతి, దుర్మార్గత పద్ధతులను ఆయన సమర్థించినట్లుగా చూస్తాం. రాజ్య భద్రతకు ప్రాధాన్యత ఇచ్చాడు. రాజ్యానికి ఉండేటువంటి నీతి వేరు, వ్యక్తికి ఉండేటువంటి నీతి వేరు. అంటే నీతి అనేటువంటి విషయాన్ని గురించి మాకివెల్లి సూచించినటువంటి విషయాల్లో రాజ్యానికి ఉండేటువంటి నీతి వేరు, వ్యక్తికి ఉండేటువంటి నీతి వేరు. సో మాకివెల్లి అరిస్టాటిల్ని అనుసరించి ప్రభుత్వాలను కూడా వర్గీకరణ చేసినట్లుగా మనం చూస్తున్నాం. నెక్స్ట్, సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలుగా పేరుగాంచినటువంటి వారు థామస్ హాబ్స్, జాన్ లాక్, జీన్ జాక్విన్ రూసో. ఈ ముగ్గురు రాజ్యావతరణ సిద్ధాంతాల గురించి వివరణ చేశారు. దీని ప్రత్యేకంగా లిబరల్ థాట్, ఉదారతత్వము అనేటువంటి కాన్సెప్ట్లో ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తున్నాం. సామాజిక ఒడంబడిక సిద్ధాంత ప్రతిపాదకులుగా ఖ్యాతి వహించినటువంటి థామస్ హాబ్స్, జాన్ లాక్, జీన్ జాక్విన్ రూసో మానవ స్వభావమును పరిశీలించి రాజ్యావతరణ సిద్ధాంతమును రూపొందించారు. వీరి యొక్క లక్ష్యము సమాజ శ్రేయస్సే అయినప్పటికీ థామస్ హాబ్స్ నిరంకుశ రాజరికమును, జాన్ లాక్ రాజ్యాంగబద్ధ పరిమిత రాజరికమును, రూసో ప్రజా సార్వభౌమాధికారాన్ని ప్రతిపాదించారు. సో హాబ్స్, లాక్, రూసోలు రాజనీతి తత్వానికి అందించినటువంటి సేవలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి. సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలుగా వీరు అనుసరించినటువంటి విధానాల్లో వీరి యొక్క అభిప్రాయాల్లో మనం చూసినట్లయితే థామస్ హాబ్స్ లెవియథాన్ అనేటువంటి గ్రంథం ద్వారా, జాన్ లాక్ 2 ట్రిటేజెస్ ఆన్ సివిల్ గవర్నమెంట్ అనేటువంటి గ్రంథం ద్వారా, రూసో సోషల్ కాంట్రాక్ట్ అనేటువంటి గ్రంథం ద్వారా రాజనీతి తత్వ అభిప్రాయాలను వెల్లడి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హెచ్జే లాస్కీ, ఎరాండ్ జాన్ లాస్కీ అభిప్రాయాలు. ఆధునిక శాస్త్రవేత్తల్లో లాస్కీ పండితుడు రాజ్య వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యము ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాలను రక్షణ కల్పించడమేనని భావించాడు హెచ్జే లాస్కీ. ఈ హెచ్జే లాస్కీ వివరణలో మనం చూసినట్లయితే జేఎస్ మిల్, జాన్ స్టువర్ట్ మిల్, జేఎస్ మిల్ రచించినటువంటి ఆన్ లిబర్టీ అనేటువంటి గ్రంథము, హెచ్జే లాస్కీ కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలను కూడా రాశారు. దీంట్లో భాగంగా హెచ్జే లాస్కీ స్వేచ్ఛను 3 రకాలుగా విభజన చేశాడు. స్వేచ్ఛను 3 రకాలుగా వర్గీకరించాడు. అంటే ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాలకు రక్షణ కల్పించడమే ముఖ్యమైనటువంటి భావన ఇక్కడ తెలియజేశారు. అంటే ఈ 3 ఏమిటంటే వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ, 2 రాజకీయ స్వేచ్ఛ, 3 ఆర్థిక స్వేచ్ఛ. హెచ్జే లాస్కీ సూచించినటువంటి ఈ స్వేచ్ఛ స్వతంత్రాల రక్షణకు కావలసినటువంటి 3 రకాలైనటువంటి స్వేచ్ఛల్లో 1 వ్యక్తిగత స్వేచ్ఛ, 2 రాజకీయ స్వేచ్ఛ, 3 ఆర్థిక స్వేచ్ఛ. ఈ విధంగా 3 రకాలుగా వర్గీకరణ చేశాడు. ఈ 3 రకాల యొక్క స్వేచ్ఛల యొక్క ఉద్దేశము రాజనీతి సిద్ధాంతములన్నీ ఈ లక్ష్యాలను సాధించడం కొరకే అని ఆయనకు అభిప్రాయం. అంటే రాజనీతి సిద్ధాంతాలన్నీ వ్యక్తిగత స్వేచ్ఛను సాధించటం, రాజకీయ స్వేచ్ఛను సాధించటం, ఆర్థిక స్వేచ్ఛను సాధించటమే రాజనీతి సిద్ధాంతాల యొక్క లక్ష్యమని హెచ్జే లాస్కీ తెలియజేశారు. అదేవిధంగా కార్ల్ మార్క్స్ అభిప్రాయం, రాజనీతి తత్వ విచారానికి సంబంధించినటువంటి ప్రముఖుల యొక్క అభిప్రాయాలలో కార్ల్ మార్క్స్ అభిప్రాయాలు కూడా మనం చూస్తున్నాం.
కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేటువంటి గ్రంథాన్ని రాశారు. ఆధునిక సామాజిక పితామహుడిగా ఖ్యాతి వహించినటువంటి కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గ్రంథమును రాసి అందులో రాజనీతి తత్వ విచారములోను రాజ్యాధికార సిద్ధాంతములోను విప్లవాత్మకమైనటువంటి మార్పులు తేవాలని సూచించారు. దీంట్లో భాగంగానే కార్ల్ మార్క్స్ ధనిక పేదవారి మధ్య తరతరాలుగా ఏర్పడినటువంటి ఆర్థిక అసమానతలు హింసాయుతమైన పద్ధతి ద్వారా లేదా హింసాయుతమైనటువంటి విప్లవం ద్వారా రూపుమాపాలని సూచించాడు. అంటే కార్ల్ మార్క్స్ సూచించినటువంటి ఈ సిద్ధాంతము విప్లవాత్మకమైనటువంటి భావాలు కలిగినటువంటిది. మరి విప్లవాత్మకమైనటువంటి భావాలు కలిగినటువంటి కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాలను మనము ఆలోచన చేసినట్లయితే ఈ మిగులు విలువ లేకపోతే ఏమంటామో దాన్ని మనం మిగులు విలువ, కార్మిక నియంతృత్వము, ఏమండి ఇంకా మనం చెప్పాలి ఏంటంటే కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాల్లో వర్గ పోరాటము, మిగులు విలువ, వర్గ పోరాటము, శ్రామిక నియంతృత్వము, చారిత్రక భౌతికవాదము, ఈ విషయాలన్నీ మనం చూసినట్లయితే ఈ కార్ల్ మార్క్స్ యొక్క విధి విధానాల్లో మనకి కనపడుతూ ఉంటాయి. అంటే కమ్యూనిజం అంటే ఏమిటో మనము ఇక్కడ అర్థం చేసుకోవడం ద్వారా కార్ల్ మార్క్స్ తాను అందించినటువంటి అభిప్రాయాలన్నిటినీ మనము తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంది. వర్గ పోరాటంలో మార్క్స్ అభిప్రాయంలో మానవ సమాజం ఎప్పుడూ కూడా కలవారు లేనివారు, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, వాళ్ళని మనము ధనికులు పేదవారు. అందుకనే తరతరాలుగా ఏర్పడినటువంటి ఆర్థిక అసమానతలను, ధనిక పేద వర్గాల మధ్య వ్యత్యాసాలను తొలగించాలి అని అంటే ఈయన అనుసరించవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే హింసాయుతమైనటువంటి విప్లవం ద్వారా. కానీ ఇది పారిశ్రామిక విప్లవానికి దారితీసినప్పటికీ పారిశ్రామిక విప్లవము రెండు వర్గాలకు దారితీసింది. ఉత్పత్తి సాధనాలను తమ స్వాధీనంలో ఉంచుకున్న వారే ధనిక వర్గము, జీవనోపాధిని సంపాదించుకోవడానికి శ్రమ చేసే వర్గమే శ్రామిక వర్గం. ఈ రెండు వర్గాల యొక్క దృక్పథాలు వేరువేరుగా ఉండడం వలన వారి మధ్య ఆర్థిక సంబంధమైన సంఘర్షణ జరుగుతుంది. దానినే వర్గ పోరాటము అని అన్నాడు. కేవలం వర్గ పోరాటం ఒక్కటే మానవ చరిత్ర గతిని మార్చగలిగేటువంటి సాధనమని కార్ల్ మార్క్స్ విశ్వసించాడు. అయితే చరిత్రలో జరిగినటువంటి యుద్ధాలన్నింటికీ ఆర్థిక కారణాలే మూల కారణమని కార్ల్ మార్క్స్ యొక్క భావన మనం తెలుసుకోవచ్చు. అంటే చరిత్రలో జరిగినటువంటి యుద్ధాలన్నింటికీ కారణము ఆర్థికపరమైనటువంటి కారణాలని కార్ల్ మార్క్స్ తను రచించినటువంటి గ్రంథమైనటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో తెలియజేశాడు. కార్ల్ మార్క్స్ రాజ్య వ్యవహారాలలో నీతికి మతమునకు స్థానము లేదు అనేది అతడి యొక్క విశ్వాసం. అంటే హింసాయుతమైనటువంటి పద్ధతులను ఫాలోవడం ద్వారా, పద్ధతులను అవలంబించడం ద్వారా సమసమాజ స్థాపన అనేటువంటిది సాధించవచ్చని కార్ల్ మార్క్స్ పేర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కార్ల్ మార్క్స్ భౌతికవాది. అందువలన ఆయనలో గతి తార్కికలో హెగెల్ ఉపయోగించిన భావాన్ని, ఐడియాస్ బదులు మ్యాటర్ని ప్రతిస్థాపించాడు. కాబట్టి కార్ల్ మార్క్స్ యొక్క విధి విధానాల్లో మనం చూస్తూ విప్లవాత్మకమైనటువంటి భావాలను కలిగి ఉండడం ద్వారా, సాధించడం ద్వారా మాత్రమే ధనిక పేదల మధ్య వ్యత్యాసాన్ని మనం రూపుమాపొచ్చు అనేటువంటిది ఆయనకు విశ్వాసం. రాజనీతి తత్వ విచారానికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తుల్లో మనము ప్లాటో, అరిస్టాటిల్, మాకియావెల్లి, హాబ్స్, లాక్, రూసో, హెచ్.జే. లాస్కీ, కార్ల్ మార్క్స్ మొదలగు వారి యొక్క
భావాలను ఇంతవరకు మనం తెలుసుకున్నాం. అయితే రాజనీతి తత్వశాస్త్రం యొక్క పరిధిని గురించి కూడా ఈరోజు మనము చర్చించుకోవాలి. రాజనీతి తత్వశాస్త్ర పరిధి దీంట్లో ప్రఖ్యాత రాజనీతి తాత్వవేత్తల యొక్క అభిప్రాయాలు వెల్లడి చేస్తుంది. దాంట్లో ప్లాటో, అరిస్టాటిల్, లాక్, రూసో, హాబ్స్, హెచ్జే లాస్కీ, మాకియవెల్లి, కార్ల్ మార్క్స్, అదేవిధంగా కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోతో పాటు డాస్ క్యాపిటల్లో కూడా మార్క్సిజాన్ని గురించి వివరించాడని కూడా మనము తెలుసుకోవాలి. అయితే వివిధ కాలాల్లో ఉన్నటువంటి రాజ్య వ్యవస్థను వివరిస్తుందండి రాజనీతి తత్వ విచారము. వివిధ కాలాల్లో ఉన్న రాజ్య వ్యవస్థను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాచీన కాలంలోను, మధ్యయుగంలోను, ఆధునిక కాలాల్లో రాజ్య వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి, రాజ్య వ్యవస్థలు అనేటువంటివి ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. కాబట్టి వివిధ కాలాల్లో ఉన్నటువంటి రాజ్య వ్యవస్థల గురించి రాజనీతి తత్వ విచారము అధ్యయనం చేస్తుంది, ద స్టడీ ఆఫ్. ఇకపోతే ప్రాచీన రాజ్య వ్యవస్థకు ఆధునిక రాజ్య వ్యవస్థకు గల సంబంధాలను వెల్లడి చేస్తూ ఉంది. అంటే ప్రాచీన రాజ్య వ్యవస్థలో రాజ్యము ఏ లక్షణాలను కలిగి ఉంది, వాటి యొక్క స్వరూప్యం ఎలాగ ఉంది. అంటే ప్రాచీన నగర రాజ్యాల గురించి ఆలోచన చేసామనుకోండి, రాజ్యం ఎలాగుంది, చిన్న చిన్న ప్రదేశాలు, తక్కువ విస్తీర్ణము, తక్కువ జనాభా, తక్కువ లిమిటెడ్ సంక్షేమ విధులు, పరిమిత సంక్షేమ విధులు కలిగి రాజ్యము ఉండేది. అది ప్రాచీన రాజ్య వ్యవస్థగా గ్రీకు తత్వవేత్తలైనటువంటి అరిస్టాటిల్, ప్లాటో వీరు తెలియజేశారు. మరి ఆధునిక రాజ్య వ్యవస్థల్లో మనం చూసినట్లయితే ఆధునిక రాజ్యాల గురించి వివరించినటువంటి వారిలో మాకియవెల్లి, కార్ల్ మార్క్స్ వీరందరూ కూడా ఆధునిక రాజ్యాల గురించి వివరించినటువంటి వారిలో ముఖ్యులు. మరి ఆధునిక రాజ్యాలు ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాజ్యాలు, ఎక్కువ భూభాగం ఉన్నటువంటి రాజ్యాలు, అపరిమితమైనటువంటి సంక్షేమ విధులను నిర్వర్తించేటువంటి రాజ్యాలు. ప్రాచీన రాజ్య వ్యవస్థతో ఆధునిక రాజ్య వ్యవస్థలకు ఉన్నటువంటి సంబంధాల గురించి మనం వెల్లడి చేస్తూ ఉన్నప్పుడు, అంటే రాజనీతి తత్వశాస్త్రం వెల్లడి చేస్తున్నప్పుడు ప్రాచీన రాజ్య వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలకు ఆధునిక రాజ్యాల్లో ఉన్నటువంటి విషయాలకు చాలా రకాలైనటువంటి వ్యత్యాసాలను మనము చూస్తూ ఉన్నాం. అందుకనే మానవునికి సమాజంతో ఉన్నటువంటి సంబంధాన్ని కూడా రాజనీతి తత్వ విచారము వివరిస్తుంది. మానవునికి సమాజంతో గల సంబంధం. రాజనీతి తత్వవేత్త అయినటువంటి అరిస్టాటిల్ మేనేజ్ ఎ సోషల్ యానిమల్ అంటే సంఘజీవి. అంటే మానవుడు సమాజంతో గల సంబంధం అంటే అభివృద్ధి చెందాలి అని అంటే వాడు సమాజంలో సభ్యుడై ఉండాలి, సమాజంతో ఉండాలి. ఒంటరిగా ఉంటూ వాడు అభివృద్ధి చెందలేడు, సమాజంతో ఉంటేనే అభివృద్ధి చెందగలడు. అంటే మానవునికి సమాజానికి ఉన్నటువంటి సంబంధము బాంధవ్యాలను పెంచుతుంది. కాబట్టి రాజనీతి తత్వ విచారము ఆ విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంది. ఇక రాజ్యాధికార సిద్ధాంతాల గురించి వివరిస్తుందండి రాజనీతి తత్వ విచారము. రాజ్యాధికార సిద్ధాంతాలు, రాజ్యం ఎలా అవతరించింది అనేటువంటి సిద్ధాంతం, దైవదత్తాధికార సిద్ధాంతము, సామాజిక ఒడంబడిక సిద్ధాంతము, చారిత్రక పరిణామ సిద్ధాంతము, బల ప్రయోగ సిద్ధాంతము, మాతృస్వామిక సిద్ధాంతము, ఇలా మనం చూసినట్లయితే అనేకమైనటువంటి రాజ్యాధికార సిద్ధాంతాల గురించి రాజనీతి తత్వ విచారము వివరిస్తుంది. రాజనీతి తత్వ శాస్త్రము అంతర్జాతీయ భావాన్ని ప్రోత్సహిస్తుంది. అంతర్జాతీయ భావాన్ని ఆధునిక రాజ్యాలు సంక్షేమ రాజ్య భావనతో ముందుకు నడుస్తూ ఉండగా అంతర్జాతీయ భావాలను కలిగి ఉండడం అంటే రాజ్యం యొక్క లక్షణాల్లో కూడా అంతర్జాతీయ సంబంధాలు అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. రాజ్యం యొక్క లక్షణాల్లో ప్రజలు, ప్రదేశము, ప్రభుత్వము, సార్వభౌమాధికారము, అంతర్జాతీయ గుర్తింపు, ఇంటర్నేషనల్ ఐడెంటిఫికేషన్. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఒక్క దేశము కూడా ఒంటరిగా మిగిలిపోకుండా ఇతర దేశాలతోటి దౌత్య సంబంధాలు, స్నేహ సంబంధాలు, వ్యాపార సంబంధాలను పెంపొందింప చేసుకోవడం ద్వారా ఆ దేశము మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది అని రాజనీతి తత్వ విచారం ద్వారా మనం తెలుసుకుంటున్నాం.
అంటే రాజనీతి తత్వశాస్త్ర విచారం యొక్క పరిధి చాలా వెలబరేట్. ప్రారంభంలో ఇది కొంచెమే ఉంది అని అన్నారు. ప్రవర్తనవాదులు అన్నారు, రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేయటం వృధా, రాజనీతి శాస్త్రము కేవలము కొన్ని విషయాలకు మాత్రమే అది పరిమితమైంది, అది ఆధునిక రాజ్యాలకు అది ఏమాత్రము కూడా వర్తించదు, అనుకూలమైంది కాదు అని ప్రవర్తనవాదులు రాజనీతి శాస్త్రాన్ని విమర్శించారు. అయితే ఈ రాజనీతి శాస్త్రము ఈ ప్రవర్తనవాదుల యొక్క ఒత్తిడులను అధిగమించుకొని ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు, అన్ని దేశాల్లోనూ కూడా రాజనీతి తత్వశాస్త్రాన్ని అధ్యయన శాస్త్రముగా చేయగలుగుతున్నాయి అని అంటే, ప్రాచీన గ్రీకు నగర రాజ్యవాసులు, ప్రాచీన గ్రీకు నగర రాజ్యాల్లో ఉన్నటువంటి రాజనీతి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ గురించి, రాజనీతి శాస్త్ర మూల పురుషుడిగా ప్లాటో గురించి ఈరోజుకి మనము మాట్లాడుతున్నాము అని అంటే, వారు తెలియజేసినటువంటి విషయాలు, వారు వెల్లడి చేసినటువంటి అనేక అంశాలు అవి సమాజానికి, ముందు తరాలకు ఎంతో ఉపయోగమైనవనే మనం నమ్మాలి. ఎంతో ఉపయోగం లేకుండా వాటిని కూడా ఇప్పుడు మనం అధ్యయనం చేస్తున్నాము అని అంటే, ఒక వ్యక్తి సమాజంలో ఎలాగో జీవించాలి అనేటువంటిది కూడా రాజనీతి శాస్త్రం ద్వారానే మనం తెలుసుకుంటున్నాం. రాజనీతి శాస్త్రము న్యాయ సంబంధమైన అంశాలను, ఇంకా చెప్పాలి అంటే సమాజంలో నూతన అంటే పునరుజ్జీవన సంబంధమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తుంది. రిఫార్మ్స్. రాజనీతి శాస్త్ర అధ్యయనము సమాజంలో కొన్ని రిఫార్మ్స్ని చేయగలిగేటట్టు చేస్తూ ఉంది. సమాజంలో సంస్కరించబడేటువంటి అంశాలు ఏమంటే, ఈ పద్ధతులు సమాజానికి ఎంతో నష్టాన్ని కలిగజేస్తున్నాయి, ఈ పద్ధతులు అనుసరించడం వల్ల సమాజము ఎంతో ముందుకు వెళ్తుంది, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు మరి అభివృద్ధి పైన వైపు వెళ్తారు అనేటువంటి విషయాలు, అంటే ఏది మంచి ఏది చెడు, ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి తెలియజేసేటువంటి శాస్త్రముగా రాజనీతి తత్వశాస్త్రము అంతర్జాతీయ భావాన్ని ప్రోత్సహిస్తుంది. ఇంకొక మాట చెప్పి మనం ముందుకు వెళ్ళాలి అంటే, శాంతిని, అంతర్జాతీయ శాంతిని, అంతర్జాతీయ స్నేహ సంబంధాన్ని, సమస్యాపూర్వకమైనటువంటి వాతావరణంలో, శాంతియుతమైనటువంటి వాతావరణంలో సమస్యను పరిష్కరించుకోగలిగేటువంటి సమర్థత రాజనీతి తత్వశాస్త్రం ద్వారా మాత్రమే మనకి లభిస్తుంది. దీని యొక్క పరిధి ఏంటంటే, ప్రారంభంలో వ్యక్తితో ప్రారంభమైంది, కుటుంబం వెళ్ళింది, సమాజానికి వెళ్ళింది, రాజ్యానికి వెళ్ళింది, అనేక రాజ్యాలు సామ్రాజ్యాలుగా విస్తరించాయి. ఈ సామ్రాజ్యాలు ప్రపంచ దేశాల్లో ఉన్నతమైనటువంటి సామ్రాజ్యాలుగా అవతరించేటువంటి స్టేజ్కి వెళ్ళింది. అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి రాజనీతి తత్వము ఈరోజు అంతర్జాతీయ సంబంధమైనటువంటి విషయాలను గురించి చర్చించేటువంటి స్థితికి వెళ్ళగలిగింది అని అంటే, రాజనీతి తత్వశాస్త్రం సంబంధమైన అంశము ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.